వెన్నెముకు దెబ్బ తగిలిన వాళ్ళు ఇంత త్వరగా కోలుకోవటం నా ప్రాక్టీస్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సిందే నాక మీ ఆవిడికి. నేను వైద్యం మాత్రమే చేశాను, కానీ మాకన్నా ఎక్కువ సేవ చేసి మీకు ఆయుష్ పోసింది మీ ఆవిడ. ఒక మాటలో చెప్పాలి, ఆమెని భారీగా దొరకటం నీ దృష్టి. వస్తాను. నమస్తే. నమస్తే. విన్నావుగా డాక్టర్ గారు ఏమన్నారు? చాలా హ్యాపీ డాడీ, పూర్తిగా తగ్గిపోయిందన్నారు. అది కాదురా, రాధ గురించి ఏమన్నారో విన్నావా అంటున్నాను. నిజంగా చాలా సేవ చేసింది డాడీ. 24 గంటలు అమ్మలా, ఓ చెల్లెల్లా, ఓ స్నేహితురాల్లా, ఓ దేవతలా నన్ను చూసుకుంది. రాధ కనుక ఏ హాస్పిటల్ అయినా నర్స్ అయి ఉంటే ఓ మదర్ తెరిసా అంత, ఓ ఫ్లారెన్స్ నైటింగేల్ అంత గొప్ప మనిషి ఉండేది. ఒరే నాన్న, రేపు నీ పెళ్లి రోజున సంగతి జ్ఞాపకం ఉందా? అది ఎలా మర్చిపోతాను డాడీ, 1 year అగ్రిమెంట్ రాసుకుంది కూడా ఆ రోజేగా. ఇంకా అగ్రిమెంట్ తో పనే ఉందిరా, చించి అవతల పడేడుగా. లేదు డాడీ, చింతతో ఉన్నది, ఉంచుతున్నాను. అవును, రాధ చాలా నిజాయితీ పరువురాలు, ఆత్మాభిమానం ఉన్న మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి, స్థానం ఉన్న మనిషి. ఇవన్నీ ఉన్న రాధను స్నేహితురాలుగా చూడగలుగుతుందనే తప్ప ఒక భారీగా చూడలేకపోతున్నాను. రాధ లేకపోతే ఉండలేనన్న భయం గాని, ఆమెతోనే జీవితాంతం కలిసి ఉండాలన్న ఫీలింగ్స్ నాలో కలగటం లేదు రేది. కలగదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేని, ఎవ్వరికీ రాని డబ్బు నీలో ఉంది. ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని విపరీతమైన మనస్తత్వం నీలో ఉందిరా. ఏంటి అది సీరియస్ అయిపోతావు? సీరియస్ అయిపోక రాధ నీతి పరురాలు, నిజాయితీ పరురాలు, ఆత్మాభిమానం గలది, సహనం గలది, ఇంకా ఇంకా ఏంటో ఏంటో అట. కానీ పైలంగా ఉండటానికి మాత్రం పనికిరాలట. రే, ప్రపంచంలో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే వాళ్ళు ఉంటారా? ప్రవర్తనలో తేడాలు వచ్చి విడిపోయే వాళ్ళు ఉంటారా? ఆఖరికి కొట్టుకుని తిట్టుకుని విడిపోయే వాళ్ళు కూడా ఉంటారా? కానీ ఫీలింగ్స్ రావడం లేదు. నేను పెళ్ళాన్ని వదిలేసేవాడిని నిన్నొక్కడనే చూస్తున్నాను రా. ఇట్స్ సేమ్. పెళ్ళంటే కేవలం 3 ముళ్ళు మాత్రమే కాదురా, 7 జన్మల బంధం రా. జన్మలకి మనసులను ముడివేసే పవిత్ర బంధం నాన్న. విజయ్, అన్నం పెడతాను రా. అమ్మాయికి అన్యాయం చేస్తే ఆ ఉసురు మనకు తగులుతుంది నాన్న. ఈ చేతులు కావు, కాళ్ళు అనుకోరా. ఏంటి మరి చిన్నపిల్లలాగా? నా కండిషన్ ఏంటి పెళ్లికి ముందే చెప్పాను. సరే అన్నాం, దాని ప్రకారమే అగ్రిమెంట్ రాసుకున్నాం, దాని ప్రకారమే ఇప్పుడు విడిపోతున్నాం. ఆ నిజాలన్నీ వదిలేసి ఇప్పుడు అప్సెట్ అవుతావేంటి? ఆ పవిత్ర బంధం మీద ఉన్న నమ్మకంతో, ఆ బంధం నేనాడికైనా మారుస్తుందన్న ఆశతో ఆ రోజు ఈ దరిద్రపు కొట్ట అగ్రిమెంట్ నేను ఒప్పుకున్నాను రా. అన్ని మంచి గుణాలున్న రాశ నీకు ఒక మంచి భార్య కాలేకపోయిందిరా. ఓకే, ఒప్పుకుంటాను రా. నీకు అమ్మాయి అంటే ప్రేమ లేదు. నువ్వు మనసు మీద ఉన్నప్పుడు ఎన్ని సేవలు చేసింది రా పిల్ల. కనీసం దానికి కృతజ్ఞత చూపించలేవురా. కృతజ్ఞత అదేంటి డాడీ? కృతజ్ఞతగా ఉండటానికి, కాపురం చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది డాడీ. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. నాలో నిన్ను నేను అర్థం చేసుకోలేదురా. కానీ ఇవాళ నువ్వేమిటో, నీ క్యారెక్టర్ ఏమిటో, నువ్వెంత లోతైన మనిషివో నాకు చాలా బాగా అర్థమైందిరా. ఈ పాపం ఊరికే వదులుకుంటుందా మనల్ని? మన కుటుంబాన్ని, వంశాన్ని పట్టి పీడిస్తుందిరా, పట్టి పీడి. నాకు నచ్చింది నేను చేస్తాను. నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. చివరిసారిగా నేనే వెళ్ళగలుగుతాను. రేపు మా ఇంటికి వెళ్ళిపోమంటారా? రేపటితో మనం రాసుకున్న అగ్రిమెంట్ టైం అయిపోయింది కదండి. థ్యాంక్స్ రాధా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఆల్ ది బెస్ట్. ఇదిగో వంటగది తాళాలు. పెద్దయ్య గారికి షుగర్ కి బదులు ఈ మాత్రలు వేయి. రావయ్యా,
చెన్నై గారు రాత్రుల్లో ఆలస్యంగా వస్తుంటారు. వచ్చే టైంకి నిద్రపోకుండా భోజనం పెట్టండి. పెద్దయ్య గారిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. ఈ 1 సంవత్సరంలో నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే మీ బిడ్డ అనుకుని క్షమించండి. అమ్మా, ఇదేంటి అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు అప్పగింతలు ఇస్తున్నారు? వస్తాను సార్. ఏమిటమ్మా? మావయ్య అనే అర్హత మీ అబ్బాయి తీసేసుకున్నారు కదా సార్. దాదా, నేను క్లబ్కి వెళ్తున్నాను, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. పద. అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? వాళ్ళ పుట్టింటికి. పుట్టింటికే? ఆనాడు సీతను లక్ష్మణుడు అడవిలో వదిలిపెట్టారా? ఈనాడు స్వయంగా రాముడే సీతను అడవిలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడు. అడవిలో వదిలిపెట్టడానికి వెళ్తామంటే గారు? కాదమ్మ, జీవితాంతం ఈ ఇంటి కోడలుగా ఉండటానికి రాలేదురా. 1 సంవత్సరం ఒప్పందం మీద వచ్చిందంటే. ఒప్పందం మీద రావటం ఏంటి బాబాయ్? అదంతా మన కర్మరా. పై చదువులు కన్నా కొడుకును అమెరికాకు పంపిస్తే తండ్రికి వడిస్తున్నా గొప్ప వరం రా ఇది. గొప్ప వరం, గొప్ప వరం. కాదా 1 year మనం 1 year కలుస్తున్నాం. ఈరోజు విడిపోతున్నాం. రేపటి నుంచి నేను చూడగానే ముఖం మార్చుకోవటాలు, మొటికలు ఎరవడాలు అవన్నీ చేయవు కదా? నా మీద కోపం లేదుగా? థ్యాంక్స్. మనం జీవితాంతం భార్యాభర్తలుగా ఉండలేకపోవచ్చు, కానీ జీవితాంతం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. వీ కెన్ బి గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయాలి, ఓకే? బాయ్. అదేమిటమ్మా, అల్లుడు గారు లోపలికి రాకుండా వెళ్ళిపోయారు? చెప్పా చేయకుండా వచ్చావేమిటి? ఏమిటే మాట్లాడావు? ఏమిటమ్మా, ఏమన్నా విశేషమా? విశేషమేనమ్మా. ఆయన నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం నుంచి తీసేయడం ఏమిటి? పెళ్లికి ముందే మానేశావుగా. ఇప్పుడు తీసేసింది భారీ ఉద్యోగంలోంచి అమ్మా. భారీ ఉద్యోగంలోంచి తీసేయడం ఏంటమ్మా? నన్ను చేసుకుంది 1 సంవత్సరం భార్యగానేనమ్మా. ఇది ఎక్కడ ఆచారమే? ఆచారం కాదమ్మా, నా గ్రహచారం. నేను శాశ్వతంగా ఆయన భార్యగా ఉండాలని ఆశపడ్డాను, కానీ ఇలా పార్ట్ టైం భార్యగా మిగిలిపోతాను అనుకోలేదమ్మా. అమ్మా